ఇండస్ట్రీకి అనగానే కొంచెం ఆలోచిస్తారు, భయపడతారు. హ్మ్. మీ అమ్మగారు ఎంత బ్యాక్ బోన్ లాగా అలా నించొని అసలు వాట్ ఏ సపోర్ట్ కదా! షీ ఈజ్ ఎవరికి రియల్లీ దొరుకుతది అంత మంచి సపోర్ట్? నాకదే అనిపిచ్చిద్ది. చాలామంది షూట్స్‌లో చూస్తా ఉంటారు. "అక్క నాకు సపోర్ట్ లేదక్క" అనుకోని. బట్ మా మమ్మీకి ఎంత పెయినొచ్చినా, ఏమొచ్చినా తను షూట్‌కొస్తది, డబ్బింగ్‌కొస్తది, ప్రమోషన్స్‌కొస్తది. అంటే ఇంక మా మమ్మీకి నేను తప్ప ఇంక వేరే లోకం లేదు. నాకు మమ్మీ తప్ప ఇంక వేరే లోకం లేదు. వి ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. పాపం తనకి ఎంత పెయినున్నా వస్తది, అలా కూర్చుంటది. ఇగో ఇప్పుడు కూడా అలానే కూర్చున్నా. అలానే ఉంటది. షీ ఈస్ ద ఓన్లీ పర్సన్ హూ ట్రస్టెడ్ మీ. దాని తర్వాత నా ఫ్యామిలీ. అన్నయ్య, డ్యాడీ. ఇప్పుడు నాకు ఇండస్ట్రీ వద్దు అంటే ఇంక వాళ్ళు నన్ను కొడతారు. హ్మ్. ఏంటి నువ్వక్కడున్నావు, నువ్వక్కడే ఉండాలి. హ్మ్. అస్సలు కాంప్రమైజ్ అయ్యేదే లేదు సార్. మొత్తం ఫుల్ సపోర్ట్ ఉంది. నాకది నిజంగానే లక్కీ నేను ఎలా అసలు? ఎంత అంటే చాలా మందికి ఆ సపోర్ట్ దొరకదు. దొరకదు. ఒక్కొక్కళ్ళు "అక్క నీకు బాగా సపోర్ట్ దొరికిందక్క" అంటారు. దొరికిందిరా అంతే ఇంక ఆళ్ళే సపోర్ట్ చేస్తారు. వాళ్ళే తిరుగుతారు నా కోసం. ఎవరైనా ఏదైనా పరిస్థితుల్లో ఇబ్బందికరమైన పరిస్థితి వస్తది. ఎక్కడోకక్కడ. ఎక్కడో మీరు పబ్లిక్‌గా ఎళ్తుంటారు. థియేటర్స్ కానీ, లేకపోతే ఇంకో చోటకి కానీ, ఎక్కడోకక్కడ బ్యాడ్ టచ్, గుడ్ టచ్‌కి సంబంధించి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తది. అలాంటి పరిస్థితిని మీరు ఎలా తీసుకుంటారు? గుడ్ డేస్, బ్యాడ్ డేస్ అంటే ఇది ప్రీ వెడ్డింగ్ షో థియేటర్ విజిట్స్ వెళ్ళినప్పుడు సింగిల్ స్క్రీన్స్. హ్మ్. అప్పుడు మనం క్రౌడ్‌ని కంట్రోల్ చేయలేము. ఇప్పుడు మల్టీప్లెక్స్ అంటే దే విల్ బి కొంచెం ఉంటారు, కామ్‌గా ఉంటారు. ఇంక సింగిల్ స్క్రీన్ అంటే ఏంటి విజిల్స్ మొత్తం మాస్ ఉంటది. అట్లాంటప్పుడు మేము వెళ్ళిపోయామనమాట టీమ్. సడెన్‌గా వెళ్ళిపోయి హాయ్ సినిమా నచ్చిందంటే మొత్తం గుంపొచ్చేసారు సార్. మేము ఎగ్జిట్ డోర్‌కెళ్దాం అనుకునే లోపు మొత్తం ఇటు నుంచి ఇటు వచ్చేసారు. మొత్తం మీద పడేశారు. మీద పడ్డారు. అటు 'తిరువీర్' సార్‌ని నొక్కుతున్నారు. ఇటు నా మీద పడుతున్నారు. అసలు అమ్మ బాబోయ్! ఓకే. బయట మనం చూస్తూ ఉంటాం కదా! యాక్టర్స్ మీద, హీరోస్ మీద అలా పడిపోతూ ఉంటారు జనాలు. అది తెలీదు. అంటే ఓకే. వచ్చారు అన్న ఆనందంతో పడతారా? లేకపోతే కావాలని పడతారా? అర్థం కాదు. బట్ దేర్ అభిమానం. అంటే వాళ్ళకేదో హీరోయిన్‌ని పట్టుకున్నాం. హీరోయిన్‌ని టచ్ చేసాం. కొంతమంది హీరోయిన్ షేక్ హ్యాండ్ చెయ్యిచ్చినా ఇచ్చాం. కూడా గూడా ఆ! ఇలా పట్టుకుంటారు. ఓకే. ఓకే. థాంక్స్. ఫోటో అనొస్తారు. ఇలా అంటారు. ఇట్స్ హ్మ్. కామన్ ఇంకా అంతే. సినిమా ఇండస్ట్రీకి రావాలనే ఆలోచన గాని, నీలో ఒక యాక్టర్ ఉన్నారని గాని, అసలు నీకెప్పుడు తెలిసింది? నాకంటే ముందు మా మమ్మీకి తెలిసింది. అవునా? ఇది చెప్పుకుంటూ పోతే మమ్మీ రామాయణం అయిపోద్ది. అవునా? అయినా చెప్పండి పర్లేదు. మేము వింటాం మీ మమ్మీ రామాయణం. ఆహ్, లేదు సార్. అంటే చిన్నప్పుడు నేను డాన్సర్‌ని. ఓకే. కళ్ళు బావుంటాయి, ఎక్స్‌ప్రెసింగ్‌గా ఉంటాయి అని అనేవాళ్ళు. సో, మమ్మీకి చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టం. సో, తన ఇష్టం నా మీదకి అలా వచ్చేసిందనమాట. నన్ను కూడా చిన్నప్పుడు సమ్ యాడ్ షూట్స్, అడ్వర్‌టైజ్‌మెంట్స్ చేపిచ్చింది. ఓహ్! ఎప్పుడూ నేను 4 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి చేస్తున్నా. ఎక్కడొచ్చాయో కూడా నాకు తెలీదు. టిల్ నా 6థ్ క్లాస్ వరకు నేను చేశా. తర్వాతకి ఇంకా యూట్యూబ్ అలా. ఫస్ట్ టిక్‌టాక్ ఏదో వీడియో చేస్తే అది వైరల్ అయిపోయింది. ఓహ్! ఏంటది కంటెంటు? నార్మల్ కంటెంట్ ఏదో రీల్ చేస్తే అది నార్మల్‌గా ఎళ్ళిపోయింది. సో, అది సమ్ యూట్యూబ్ డైరెక్టర్ చూసి అలా వెబ్ సీరీస్‌కి పిలిచి వెబ్ సీరీస్ టు అలా తమిళ్ ఎళ్ళి తమిళ్ టు అలా సినిమా. ఓకే. తమిళ్‌లో గూడా మీరు ఇందాక గమనిస్తే హ్మ్. చాలా ఉన్నాయి. మీ అసలకి తమిళ్ మొత్తం వచ్చి నాకు మళ్ళీ ఒకసారి డౌటొచ్చింది. అసలు ఈ అమ్మాయి తమిళ్ అమ్మాయా? తెలుగు అమ్మాయా? నాకు నిజంగా క్లారిటీ లేదు. తెలుగుతో పాటు తమిళ్ గూడా చాలా బాగా మాట్లాడతారట కదా! అవును సార్. ఎలా అది? నేర్చేసుకున్నాను సార్. ఇది సినిమా మీద ప్యాషన్‌తోనే. హ్మ్. సినిమాల్లోకెళ్ళాలని. అవును సార్. అంటే తమిళ్ వెబ్ సీరీస్ చేస్తూ వాళ్ళతో మాట్లాడుతూ తమిళ్ నేర్చేసుకున్నా. నేర్చుకుంటే రేపు పొద్దునకి యూజ్ అవుతది. తెలుగు, తమిళ్ ఇండస్ట్రీ దగ్గర దగ్గర. బైలింగ్వల్ ఇప్పుడు తమిళ్ అంటే తెలుగు, తెలుగు అంటే తమిళ్ అయిపోయింది. అంతేలెండి. సినిమా అనేది యూనివర్సల్ లాంగ్వేజ్. హ్మ్. అన్నిటికంటే తమిళ్, తెలుగు ఇయన్నీ పక్కన పెడితే సినిమా ఈజ్ ఎ యూనివర్సల్ లాంగ్వేజ్. యాహ్! అది అన్నిటికి అందరికి ఉపయోగపడతది.